అసాధారణమైన ఎన్నో ప్రశ్నలు నన్ను దక్షిణ భారతదేశంలోని ఒక శక్తివంతమైన దేవత పురాణాల వద్దకు తీసుకెళ్లాయి. ఈ పురాణాల ప్రకారం ఈ కథ ఎక్కడో ఆకాశంలో, స్వర్గంలో లేదా పాతాళంలో మొదలవ్వలేదు. ఇక్కడే మన దక్షిణ భారతదేశపు మట్టిలో పుట్టిన కథ. రేణుకాదేవి నుండి ఎల్లమ్మగా మారిన ప్రయాణం. స్కంద పురాణం ప్రకారం రేణుకాదేవి పార్వతీదేవి అంశ మరియు దుర్గాదేవి రూపం. ఒకసారి దేవతలు అసురుల చేతిలో ఓడిపోయి స్వర్గాన్ని కోల్పోయినప్పుడు ఇంద్రుడు శ్రీమన్నారాయణుడి సహాయం కోరుతూ వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీహరి అసురులను సంహరించడానికి మరియు అధర్మమైన క్షత్రియులను అంతం చేయడానికి దేవమాత గర్భం నుండి ఈ భూమిపై పరశురాముడిలా అవతరిస్తానని చెప్పాడు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో రేణు అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె కావాలని కోరుకుంటూ గంగానది ఒడ్డున యజ్ఞం చేస్తాడు. ఆ పవిత్ర అగ్ని నుండి శివపార్వతుల ఆశీస్సులతో దివ్య సౌందర్యంతో ప్రకాశిస్తూ రేణుకాదేవి ఉద్భవిస్తుంది. అగ్ని నుండి పుట్టింది కాబట్టి ఆమెను అగ్నిజ అని కూడా అంటారు. రేణుక పుట్టుకతోనే అత్యంత పవిత్రమైనది, అలాగే అత్యంత శక్తులను, భక్తిని మరియు ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉంటుంది. ఒక శుభదినాన రేణురాజు స్వయంవరం ఏర్పాటు చేసి ప్రఖ్యాత ఋషులను మరియు రాజులను ఆహ్వానించాడు. రేణుకాదేవి సభలోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారందరిని చూసింది. శివుని దివ్యాంశ అయిన ఋషి జమదగ్ని మెడలో పూలమాల వేసి తన భర్తగా ఎన్నుకుంది. కొన్ని పురాణాల ప్రకారం రేణుకాదేవి ఒక రాకుమారి కాబట్టి ఆశ్రమంలోని కఠినమైన నియమాలను తాను తట్టుకోలేదని భావించి జమదగ్ని మొదట ఆమెను వివాహం చేసుకోవడానికి సంకోచించాడు. రేణుకాదేవి కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండి ఆశ్రమ నియమాలను పాటించగలనని నిరూపించుకుంది. సంతోషించిన జమదగ్ని గురువులు మరియు దేవతల సమక్షంలో రేణుకను వివాహం చేసుకున్నాడు. ఇంద్రుడు వారిని సందర్శించి కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, స్పర్శమణి, సిద్ధపాదుక మరియు పారిజాతం వంటి దివ్య వస్తువులను బహుమతిగా ఇచ్చాడు. కొంతకాలానికి రేణుక మరియు జమదగ్నికి రోమన్వాన్, సుషేన, వసు, విశ్వావసు మరియు పరశురామ అనే 5 కుమారులు కలిగారు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారంగా పురాణాలు చెబుతున్నాయి. రేణుక భక్తి మరియు పాతివ్రత్యం చాలా అద్భుతమైనది. ఆమె ప్రతిరోజు నది దగ్గరికి వెళ్ళేది. అక్కడ పచ్చి ఇసుకతో ఒక కుండను తయారు చేసేది. ఆ కుండలో నీళ్లు నింపుకొని ఆశ్రమానికి తెచ్చేది. అంటే ఆమె ఏకాగ్రత మరియు భక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది. అంత అద్భుతంగా సాగుతున్న ఆమె జీవితం ఒక్క క్షణం తలక్రిందులైంది. ఇక్కడే కథ పెద్ద మలుపు తీసుకుంటుంది. ఒకరోజు రోజులాగే ఆమె నది దగ్గర ఉన్నప్పుడు ఆమె ఒక గంధర్వ జంటను సరసమాడుతూ చూసింది. ఒక్క క్షణం పాటు ఆమె దృశ్యానికి మైమర్చిపోయింది. ఆమె దృష్టి ఒక్క క్షణం మళ్ళడం వల్ల ఆమె ఏకాగ్రత దెబ్బతిన్నది. ఆమె ఇసుక కుండ కరిగిపోయి నీళ్లలో కలిసిపోయింది. ఆమె శక్తి అంతా హరించుకుపోయింది. ఆమె తిరిగి ఆశ్రమానికి రాగానే జమదగ్ని తన యోగశక్తితో ఆమె మనసులోని క్షణికావేశాన్ని గ్రహించాడు. ఆమె పాతివ్రత్యం భంగమైందని భావించి కోపంతో ఆమెకు చర్మవ్యాధి వచ్చి కృంగిపోవాలని శపించి ఆశ్రమం నుండి గెంటేస్తాడు. అక్కడి నుండి ఆమె జీవితంలో కష్టాలు మొదలవుతాయి. బాధతో అడవుల్లో తిరుగుతున్న రేణుకను ఏక్నాథ్ మరియు జోగ్నాథ్ అనే సాధువులు కలిశారు. వారు ఆమెకు కొన్ని ఆచారాలను పాటించమని సూచిస్తారు. ముందుగా ఒక పవిత్ర సరస్సులో స్నానం చేసి తరువాత వారు ఇచ్చిన శివలింగాన్ని పూజించాలని, చివరగా దగ్గరలోని పట్టణంలో బియ్యాన్ని భిక్ష అడగాలని చెప్తారు. ఈ ఆచారం జోగబేదోడు లేదా జోగవ్వ, తెలంగాణలో అయితే ఎల్లమ్మ జోగు అని పిలువబడుతోంది. ఈ ఆచారం ఇప్పటికీ భక్తులలో కొనసాగుతుంది. బియ్యం సేకరించిన తర్వాత అందులో సగం సాధువులకు ఇచ్చి మిగిలిన సగాన్ని బెల్లం వేసి వండుకొని పూర్తి భక్తితో తినాలని చెప్తారు. 3 రోజులు ఈ ఆచారాలను పాటిస్తే 4వ రోజున ఆమె తన భర్తను కలవగలదని చెప్తారు. కొన్ని జానపద కథల ప్రకారం చర్మవ్యాధితో బాధపడుతూ రేణుక ఎక్కడికి వెళ్లాలో తెలియక తిరుగుతూ చివరకు ఒంటరాని వారు అని పిలువబడే వారి వాడలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ మాతంగి అనే ఒక స్త్రీ ఆమె నక్కున చేర్చుకొని సేవ చేస్తుంది. కొంతకాలం గడిచింది. రేణుక తన చర్మవ్యాధిని నయం చేసుకొని కొన్ని ఆచార నియమాలను పాటించి తన తప్పును తెలుసుకొని క్షమించమని కోరడానికి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చింది. జమదగ్ని ఇంకా రేణుకపై కోపంగానే ఉన్నాడు. జమదగ్ని తన 4 పెద్ద కుమారులను పిలిచి, మీ తల్లి తల నరకండి,
అని ఆజ్ఞాపిస్తాడు. వారు నిరాకరించడంతో కోపంతో ఆ నలుగురిని జమదగ్ని భస్మం చేస్తాడు. ఇక చివరగా చిన్న కొడుకైన పరశురాముణ్ణి పిలిచి మీ తల్లి తల నరకు అని ఆజ్ఞాపిస్తాడు. పరశురాముడు విధేయత గల కుమారుడిలా తండ్రి మాటే వేదం అనుకొని తన తండ్రి ఆజ్ఞను పాటిస్తూ గొడ్డలి పైకెత్తాడు. ఆ సమయంలో రేణుకని కాపాడటానికి మాతంగి అడ్డు వచ్చింది. పరశురాముడు ఆవేశంతో ఇద్దరి తలలో నరికేస్తాడు. కొడుకు విధేయతకు మెచ్చిన జమదగ్ని అతన్ని వరం కోరుకోమన్నాడు. పరశురాముడు తన జ్ఞానంతో మరియు ప్రేమతో కొన్ని వరాలు కోరుకుంటాడు. తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించమని, జరిగిన సంఘటన అందరూ మర్చిపోవాలని, మాతృహత్యా పాతకం నుండి విముక్తి పొందాలి అని, యుద్ధంలో ఓడిపోకూడదు అని జమదగ్ని ఈ వరాలన్నీ కూడా పరశురామునికి ఇస్తాడు. పరశురాముని కోరిక మేరకు జమదగ్ని నరకబడిన తలలను మొండాలకు అతికించమన్నాడు. కానీ ఆ తొందరలో పరశురాముడు ఒక పొరపాటు చేశాడు. రేణుక తలను మాతంగి శరీరానికి, మాతంగి తలను రేణుక శరీరానికి అతికించాడు. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఒక ఉన్నత కుల స్త్రీ తల నిమ్నకుల స్త్రీ శరీరంతో కలిసింది. ఒక నిమ్నకుల స్త్రీ తల ఒక ఉన్నత కుల స్త్రీ శరీరంతో కలిసింది. ఈ తలల మార్పిడి కేవలం భౌతికం కాదు, సామాజిక అడ్డుగోడలు, దైవత్వ స్థాయిలు బద్దలయ్యాయి. ఈ కలయిక నుంచే ఇద్దరు దేవతలు ఉద్భవించారు. మాతంగి తల రేణుక శరీరం ఉన్న రూపమే ఇప్పుడు మనం పూజించే విశ్వమాత ఎల్లమ్మ. చూశారా ఈ హింస? ఆమె మరణం ఈ కథకు ముగింపు కాదు, నిజానికి అది ఒక అద్భుతమైన పునర్జన్మకు నాంది పలికింది. ఇక్కడి నుంచి ఆమె సర్వమాతగా, ఎల్లమ్మగా రూపాంతం చెందింది. ఆ శక్తి స్వరూపిణి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్లమ్మకు కొన్ని పవిత్రమైన చిహ్నాలు ఉన్నాయి. అవన్నీ ఆమె కథతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు కుండ, ఇది ఆమె గర్భానికి, సృష్టికి, భూమికి ప్రతీక. వేపాకులు ఆమెలోని వేడిని, కోపాన్ని చల్లార్చడానికి వాడతారు. పసుపు రక్షణకు, శుభానికి చిహ్నం. ఇక పాము సంతానోత్పత్తికి, భూమి లోపల దాగి ఉన్న శక్తికి ప్రతీక. మరి ఎల్లమ్మ దేనికి ప్రతీక? ఈమెను ఎందుకు పూజిస్తారు? ప్రధానంగా ఆమెను సంతాన సృష్టికి ఆదిదేవతగా పూజిస్తారు. ఆరోగ్యం, ముఖ్యంగా చర్మ వ్యాధులు లాంటివి నయం చేసే శక్తి ఆమెకుంటుంది. గ్రామ సరిహద్దులను కాపాడే సంరక్షకురాలిగా, అన్నింటికన్నా ముఖ్యంగా అణగారిన వర్గాలకు, సమాజం వెలివేసిన వాళ్లకు అండగా నిలిచే సామాజిక న్యాయదేవత. మన బోనాల పండుగలో ఎల్లమ్మ కథ స్పష్టంగా కనిపిస్తుంది. బోనం అంటే భోజనం. స్త్రీలు కొత్త కుండలో పాలు, బెల్లంతో అన్నం వండుతారు. ఆ కుండను పసుపు, వేపాకులతో అలంకరించి దానిపై దీపం పెడతారు. తర్వాత ఆ కుండను తల మీద పెట్టుకొని ఊరేగింపుగా గుడికి వెళ్తారు. ఈ మొత్తం ప్రక్రియ రేణుక ఇసుక కుండను తలపై మోయడాన్ని గుర్తు చేస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించిన అమ్మవారికి కృతజ్ఞతగా ఈ భోజనాన్ని సమర్పిస్తారు. జమదగ్ని మహర్షి అంత ఘోరంగా ఎందుకు చంపబడ్డాడు? రేణుకాదేవి తన పుట్టపై 21 సార్లు ఎందుకు కొట్టుకుంది? క్షత్రియుల పైన పరశురామునికి అంత కోపం ఎందుకు వచ్చింది? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు పార్ట్ 2లో చూడండి. అంతవరకు సెలవు. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.